హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. మేమైతే ఎక్స్పోకి స్టార్ట్ అయ్యాం. ఆన్ ద వేలో వ్యూ చాలా బాగుంది. ఈ బిల్డింగ్ ఎప్పుడు పర్పుల్ కలర్లో ఉంటుంది. కొన్నిసార్లు కతార్ కింగ్ని డిస్ప్లే చేస్తారు అండ్ కొన్నిసార్లు నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. వెల్కమ్ అని, కతార్ అని ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా ఫైర్ వర్క్స్ లాగా క్రాక్ అవుతున్నాయి. చాలా బాగుంది చూడటానికి. ఎక్స్పోకి అయితే రీచ్ అయ్యాం. ఇంటర్నేషనల్ జోన్ ఉండే ఏరియా వైపుకి మేము ఎంటర్ అవుతున్నాం. ఇలా ఎంటర్ అవ్వగానే బ్యాగ్స్ చెకింగ్ ఉంటుంది. ఎక్స్పోకి రిలేటెడ్ వీడియోస్ కొన్ని ఛానల్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ అవి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూసేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ జోన్లో 77 కంట్రీస్ వాళ్ళ టెక్నాలజీస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ పార్టిసిపేట్ చేశారు. మేము వెళ్ళే టైంకి అన్ని కంట్రీస్ ఓపెన్గా అయితే లేవు, కొన్ని కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేశారు. ఈ జోన్లోనే మేము హీలియం బెలూన్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసాం. ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇక్కడ కంట్రీస్ అన్ని సైడ్ బై సైడ్ డెన్స్ లాగా, స్టాల్స్ లాగా అరేంజ్ చేసుకొని వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ కాంగో కంట్రీ స్టాల్కి వెళ్ళంగానే అట్రాక్టివ్గా అయితే అంతగా ఏం లేదు, జస్ట్ ఒక ట్రీ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క కంట్రీకి వాళ్ళ హిస్టరీకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా బోర్డులో డిస్ప్లే చేస్తారు. నెక్స్ట్ జపాన్ కంట్రీ స్టాల్కి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అవ్వగానే ఇలా ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. వీటిని సోలా ఫ్లవర్స్ అంటారు. ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ ఈ ఫ్లవర్స్ అన్ని ఇలా అరేంజ్ చేశారు. ఇతను చాలా ఎక్స్పోజ్లో ఇలా ఫ్లవర్ అరేంజ్మెంట్స్ చేశారు. అండ్ జపాన్లో ఇతనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారని డిస్ప్లేలో చెప్తున్నారు. జపాన్లో టులిప్ ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, సో ఆ ఫ్లవర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయనిపించింది. ఎల్లో, వైట్, పింక్ అన్ని కలర్స్ ఉన్నాయి. అండ్ మన రోజెస్ కూడా ఉన్నాయి, కాకపోతే నేమ్స్ రోజెస్ అని లేవు. గోల్డెన్ రష్, ఏంజల్ పాయింట్ ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. కానీ చూడటానికి ఫ్లవర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. 2 స్టాల్స్కే మాకు చాలా ఎక్కువ టైం అయినట్టు అనిపించింది. సో క్రిష్కి ఏమైనా తినిపిద్దామని ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళంగానే పాప్కార్న్, క్యాండీ, కాటన్ క్యాండీ ఇలా చాలా ఉన్నాయి. కొన్ని జ్యూసెస్ కూడా మాక్టైల్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ పింక్ కలర్లో ఉండేది స్వీట్ క్యాండీ పాప్కార్న్. బయటకు వచ్చేటప్పుడు క్రిష్ ఎక్కువగా స్వీట్ కార్న్ కావాలని అడుగుతాడు, అది ఇంకా ఆర్డర్ చేసాం. బ్యాక్ కి కనిపిస్తున్నది ఖతార్ ఫ్లాగ్ అండ్ సౌదీ ఫ్లాగ్. సౌదీ ఫ్లాగ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది, ఖతార్ ఇంకా మెరూన్ అండ్ వైట్ కలర్ లో ఉంటుంది. ఇక్కడైతే క్రిష్ స్వీట్ కార్న్ తింటున్నాడు. ఆపోజిట్ లోనే బంగ్లాదేశ్ స్టాల్ ఒకటి ఉంది. లోపల ఏమున్నాయో జస్ట్ చూద్దామని రవి వాళ్ళు వెళ్ళారు, నేను బయట కూర్చున్నా. వీళ్ళ ప్లేస్లో ఉండే ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి అండ్ అలానే కొన్ని క్లాత్స్ కూడా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు, హ్యాండ్లూమ్ క్లాత్స్ అని. అండ్ అదయ్యాక మేము ఒక ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే కిడ్స్ ప్లే ఏరియాలా ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు ఫాగ్ ఆన్ అయి ఉంది, చాలా మంది కిడ్స్ దాంతో ఆడుతున్నారు. బట్ మేము వెళ్ళిన ఒక 5 minutesకి ఫాగ్ అంతా ఆఫ్ చేసేసారు. మళ్ళీ కొంచెం టైం అయ్యాక ఆన్ చేస్తారంట. అంతలోగా మేము వేరే ప్లేస్కి వెళ్దామని వెళ్ళిపోయాం. సౌదీ స్టాల్కి అయితే వెళ్ళాలనుకున్నాం. ఇది చిన్న స్టాల్ లాగా లేదు, కొంచెం పెద్దగా 2 rooms లాగా ఉన్నాయి. మనం ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే వీళ్ళ టెక్నాలజీకి రిలేటెడ్ చాలా ఉన్నాయి. ఇది మనకి ప్రైవసీ ట్యాంపర్డ్ గ్లాస్ లాగా అనిపించింది. ఓన్లీ మనం స్ట్రైట్గా చూస్తేనే కనిపిస్తుంది, సైడ్ నుంచి ఏమి కనిపించదు కదా. నెక్స్ట్ ఇక్కడ మన గ్లోబ్ని మూవ్ చేస్తుంటే స్క్రీన్లో మనకి డిస్ప్లే అవుతుంది పర్టికులర్ పాయింట్. క్రిష్ అదేదో డిఫరెంట్గా ఉందని తెగ ట్రై చేసేస్తున్నాడు. ఈ స్టాల్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ టెక్నాలజీస్తో బాగుంది. సౌదీ కంట్రీ స్టాల్ కాకుండా వేరే స్టాల్స్ ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ ఈ ప్లేస్కి రాకపోయి ఉంటే ఇవన్నీ మిస్ అయ్యే వాళ్ళం. కనెక్టెడ్గా ఇంకొక రూమ్ ఉంటుంది. ఇలా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇలాంటిది చూడటం నేను ఫస్ట్ టైం కదా, చాలా షాక్ అయ్యా. ఫస్ట్ టైం నేను చూడగానే ఏంటి ఇంత బాగుంది అని. మనకి వాల్స్, ఫ్లోర్ అన్నీ మూవ్ అవుతూ ఉంటే కాసేపు మనం అలా కంటిన్యూస్గా నించుంటే మనం కూడా మూవ్ అవుతున్న ఫీలింగ్ మనకు వస్తుంది. అలా చూస్తూ ఉండిపోవచ్చు. అస్సలు వెళ్ళాలనిపించలేదు ఆ ప్లేస్ నుంచి మాకైతే. ఇంకా స్టార్ట్ అవుదాం వేరే ప్లేస్కి అనుకున్న ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యేది. బాగున్న బ్యాక్గ్రౌండ్ కంటే ఇంకా బాగుండే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యేసరికి మేము చాలా టైం అక్కడే స్పెండ్ చేసాం. క్రిష్ కూడా ఇలాంటివి చూడటం ఫస్ట్ టైం కదా, చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యాడు, బాగా ఎంజాయ్ చేశాడు కూడా. ఫ్లోర్ మూవ్ అవుతున్న ప్రతిసారి చాలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాడు. నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా ఫేవరెట్ అయింది. చాలా టైం అక్కడే మంచిగా ఉన్నాం. సౌదీ అయ్యాక మేము టర్కీ పవిలియన్కి వచ్చేసాం. ఈ కంట్రీలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాస్లో పర్టికులర్గా ఏమి ఫేమస్ అవి డిస్ప్లే చేస్తారు. రాగానే ఇలా సన్ఫ్లవర్స్ డిస్ప్లే చేస్తారు కదా, ఆ ఏరియాలో ఆ ఫ్లవర్స్ క్రాప్ ఉంటుంది. అలానే ఫ్రూట్స్ కూడా, బేబీ కార్న్, ఫ్రూట్స్, కాటన్ క్రాప్ ఇలా చాలా కొన్ని ఏరియాస్లో ఫేమస్ అయినవి డిస్ప్లే చేశారు. కొంచెం లాంగ్ నుండి చూస్తే అవి రియల్ ఫ్లవర్స్ అండ్ రియల్ ఫ్రూట్స్ లాగా అనిపించాయి. ఫోన్లో క్లియర్గా తెలియట్లేదు, బట్ బయట చూస్తే అర్థమవుతుంది. ఈ ఆరెంజెస్ అయితే రియల్ ఫ్రూట్స్ లాగా అనిపించాయి. బయట చాలా బాగుంది చూడటానికి. క్రిష్ అవి రియల్ ఆరెంజెస్ అనుకొని కావాలి తింటానని కూడా అడిగాడు.
నెక్స్ట్ కతార్ పవిలియన్లోకి ఎంటర్ అయ్యాం. ఇలా ఎంటర్ అవ్వగానే ఫుల్ వాల్ మీద కతార్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి, డిస్ప్లే చేస్తారు. అర్థమవుతుంది అది చూడగానే కతార్ అని. ఇంకా లోపలికి ఒక పెద్ద రూమ్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి దోహా సిటీ, కతార్లో దోహా సిటీని అంతా ఇలా ఎక్స్ప్లోర్ చేస్తారు. లాంగ్ బ్యాక్ కతార్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో అక్కడ డిఫరెన్స్ డిస్ప్లే చేస్తారు. అండ్ ఇక్కడ ఫ్లోర్ అండ్ వాల్ మీద మనకి రోడ్ ఉంటుంది కదా, సో రోడ్ మీద వాక్ చేసే ఫీలింగ్ ఉంటుంది మనకి. ఇక్కడ కతార్ అంటే మనకి గుర్తొచ్చేది డిజర్ట్ సఫారీ కదా, దానికి సింబాలిక్గా వాళ్ళు ఇలా డిజైన్ చేశారు 3D గ్రాఫ్తో. ఈ ప్లేస్కి ఎంటర్ అవ్వగానే మనకి హిడెన్ సౌండ్స్ ఉంటాయి బర్డ్స్వి. ఆ బర్డ్ సౌండ్స్ వినగానే మనం ఒక మంచి నేచర్ ఉన్న ఫారెస్ట్లో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటాం. కతార్లో కొన్ని బర్డ్స్ ఉంటాయి, ఫాల్కన్ హార్బర్ అని, అండ్ కొన్ని యానిమల్స్ కూడా ఉంటాయి, ఒరేక్స్ అండ్ డుగోంగ్ అనే యానిమల్. ఇవన్నీ రెడ్ లిస్ట్లో ఉన్నాయి, అంటే అంతరించిపోయే స్టేజ్లో ఉన్నాయి. అందుకే కతార్ కంట్రీ వాళ్ళు నేచురల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి బ్రీడ్ని సేవ్ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి డిస్ప్లే చేస్తారు. ఈ బర్డ్ సౌండ్స్ వినగానే నిజంగా ప్లెజెంట్గా అనిపిస్తుంది, ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీలింగే వస్తుంది వాళ్ళు చెప్పినట్టు. అండ్ ఇక్కడ విండ్ పవర్ ని కూడా చాలా బాగా డిస్ప్లే చేశారు. పక్కన వాల్ మీద ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. అవి రియల్ ర్యాబిట్స్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు క్రిష్. సో నేను అవి రియల్ కాదు అని తీసుకొచ్చేస్తున్నాయి. ఈ దోహా సిటీ అంతటిని ఒక క్రూజ్లో లేటెస్ట్ టెక్నాలజీస్తో విండ్ పవర్ అండ్ బిల్డింగ్స్, ఇలా నేచురల్ ఎన్విరాన్మెంట్, లాస్ట్లో ఫార్మింగ్ ఇలా మంచిగా డిస్ప్లే చేశారు. చూడటానికి చాలా బాగుంది. పైన కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కింద సోలార్ పవర్ సిస్టమ్తో మనం ఫోకస్ చేసినప్పుడు ఫ్లవర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మేము కూడా ట్రై చేసాం, అలా సోలార్ లైట్ని ఫ్లవర్ మీద ఫోకస్ చేస్తే ఫ్లవర్ ఓపెన్ అయింది. బయటికి రాగానే పైకి వెళ్ళడానికి వే ఉంటుంది. సో మేము పైకి అయితే వెళ్తున్నాం. ఈ కతార్ పవిలియన్లో మాత్రమే ఇలా 2 ఫ్లోర్స్ ఉన్నాయి. పైకి వచ్చి చూస్తే పైన ఏం లేవు, బట్ కతార్ సిటీ అంతా వ్యూ చూడొచ్చు అని వెళ్ళాము. ఆ ఫ్లోర్ నుంచి సిటీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఆ పర్పుల్ కలర్ బిల్డింగ్ లో కతార్ అనే నేమ్ చేంజ్ అవుతుంది. ఇక్కడే టెలిస్కోప్స్ ఉన్నాయి, ఒక 3 టెలిస్కోప్స్ ఉన్నాయి. ఈ టెలిస్కోప్స్ నుంచి మనం బిల్డింగ్స్ ని లాంగ్ గా ఉన్న వాటిని కూడా చూడొచ్చు. నేనైతే పర్పుల్ కలర్ బిల్డింగ్ చూస్తున్నా, ఎంత క్లోజ్ గా కనిపించిందంటే మనం ఇలా హ్యాండ్ తో టచ్ చేయొచ్చు అనేంత క్లోజ్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా క్లియర్ గా ఉంది, బ్లర్ గా అయితే అస్సలు లేదు. ఇలా నేను చూడటం చూసి క్రిష్ కూడా నేను చూస్తాను అన్నాడు. అప్పుడే కరెక్ట్ గా ఒక ఫ్లైట్ పాస్ అవుతుంది. సో ఏరోప్లేన్ చూస్తాను అనుకుంటూ చూశాడు. ఏం కనిపిస్తుంది అంటే ఏరోప్లేన్ చూశాను అని చెప్తున్నాడు. భలే ఫన్నీగా అనిపించింది. ఈ టెలిస్కోప్స్ దగ్గర చాలా రష్ ఉంది. మేము వచ్చేటప్పుడు ఏంటి ఇంత రష్ ఉందని ట్రై చేసాం మేము కూడా. వన్స్ చూసాక అర్థమైంది మాకు కూడా, ఇంకా చూస్తూనే ఉండాలనిపించింది. ఇంత దగ్గరగా బిల్డింగ్స్ ని చూసే ఛాన్స్ కదా, అందరూ చూద్దాం ఎలా ఉంటుందో అనుకుంటారు. పైకి రావటం వల్ల ఈ టెలిస్కోప్ లో చూడటం కుదిరింది. సో అది చూసాక కిందకి దిగాం. ఇలా కిందకి దిగగానే కతార్ పవిలియన్ పక్కనే కతార్ ఫ్లాగ్ ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు చాలా పెద్ద ఫ్లాగ్ 3 lakh ఫ్లవర్స్ తో అరేంజ్ చేశారని చెప్పాను కదా, ఇది కొంచెం నార్మల్ చిన్న ఫ్లాగ్. నెక్స్ట్ ఆపోజిట్ లోనే లెబనాన్ కంట్రీ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికైతే వెళ్ళాం. ఇక్కడ ఎక్కువ స్టాల్స్ ఏమీ లేవు, ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ కంట్రీకి రిలేటెడ్ ఉన్న కీ చైన్స్, క్యాప్స్, కొన్ని క్లాత్స్ అయితే అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఇగ్లూలో ఇక్కడ మా క్రిష్ కూడా కాసేపు ఎంటర్టైన్ అయ్యాడు. పక్కనే కొంచెం కిడ్స్ కి ప్లే ఏరియా లాగా కొన్ని టాయ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.